తప్పుగా డాక్టర్ మావన్కి గ్లూకోజ్ ఎక్కించడానికి మీ హాస్పిటల్లో సెలైన్ లేదంటున్నారు. అంత మాట అన్నారా? నువ్వు నాతో రా చెప్తా. సెలైన్ వేయడం చాలా సింపుల్. స్టాండ్ ఓకేనా? ఎంత సింపుల్ దానికి ఎందుకే అంత సీరియస్ అవుతావు? చెప్పండి. మా వాడికి కడుపులో నొప్పి డాక్టర్. ఓ, ఇంతకీ కడుపు ఎప్పుడు వచ్చింది? ఒసే, ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం, పిల్లలు కండం ఇదంతా వేస్ట్ ఆఫ్ టైమే. మనకి గోల్ తప్ప గోల్స్ ఉండవా? ఇల్లు తప్ప ఎయిమ్స్ ఉండవా? పెళ్లికి పిలుద్దామని ఫోన్ చేస్తే పెళ్లి చేసుకోదంటావేంటి? ఎందుకంటే డైలీ మా ఇంట్లో ఒక ఫ్యామిలీ సర్కస్ ని చూస్తున్నా కాబట్టి. నీకు అమ్మాయిల మనసుకి అబ్బాయిల మనసుకి తేడా ఏంటో తెలుసా? ఏంటి? అమ్మాయిల మనసు గుడి లాంటిది, అక్కడ ఒకడే దేవుడు ఉంటాడు. అబ్బాయిల మనసు శ్మశానం లాంటిది, అక్కడ బోళ్ళని దయ్యాలు ఉంటాయి. అందుకని డ్రాప్ అయిపో. నువ్వు చెప్పింది విన్నాక ఇప్పుడే ఒక డిసైడ్ అయ్యానే. ఏమని? పెళ్లి కొడుకు ఫోన్ చేసి సర్ప్రైజ్ ఇద్దామనా? కాదు, నువ్వు గనుక పెళ్లికి వచ్చావంటే ఆ గుమ్మం బయట నుండి నేను నెట్టేద్దామని. నువ్వు పెళ్లికి రాకు. ఈ పెళ్లిళ్ళు చేసుకునే వాళ్ళతో వాదించడం అంటే అమ్మమ్మలకి ఐఫోన్ నేర్పించడం లాంటిది. అర్థమై సావదు. ఏమైంది? మా ఫ్రెండ్ ఫోన్ చేసి పెళ్లికి పిలిస్తే పెళ్ళొద్దే, పేలేని పని మనిషి అయిపోతావు, సింగిల్ లైఫ్ సో సింపుల్ అని సజెస్ట్ చేసా. ఫోన్ పెట్టేసింది. అంటే నువ్వు ఇంకా పెళ్లి చేసుకోవా? లైఫ్ లాంగ్ సింగిల్ గా? ఎస్. పోన్లే, నీ వల్ల ఒక్కడన్నా బతికిపోతాడు. ఆడవాళ్ళ మనసు వెన్నపూస లాంటిది. అయితే బయట తిరగ అసలు ఎండలు ఎక్కువ ఉన్నాయి. ఇదంతా కాదు గాని మీ అక్క వేళ్లకున్న తెల్ల గోరింటాకుని బట్ట బయలు చేయడానికి నేను ఒక బ్రహ్మాండమైన ప్లాన్ వేసా. కానీ దానికి నీ హెల్ప్ కావాలి. ప్లాన్ చెప్పమంటే ఫోజ్ కొట్టింది. అందుకే లాస్ట్ ఎపిసోడ్ లోనే పార్టీ మార్చేసా. ఇప్పుడు దాని పార్టీ కాదు, నీ పార్టీ. చెప్పవా ఏం చేయాలో? అసేమిటి పడే అది ప్లాన్ పగిలిపోయింది. పావురు పిల్లిని పట్టుకోవడానికి ఎలక పిల్లని ఎరేసినట్టు ఇప్పుడు అక్కని బుక్ చేయడానికి అంజిగాడిని ఇరికించాలన్నమాట. కరెక్ట్, అది కూడా నువ్వే చేయాలి. ఆశీర్వదించుబా, ఐడియా అమలు చేసేదా? మనం దీనికి నాకన్నా కంగారు ఎక్కువైపోయింది. మే నెలలో రావాల్సిన ఎండలు 2 నెలల ముందరే వచ్చేసినాయి. అలాగే మే నెలలో ఇచ్చే జీతం ముందే ఇవ్వచ్చు కదా, ఇవ్వరు. ఎండలో మాత్రం తిప్పుతారు. బండి వేసుకెళ్తారా బాబు అంటే పెట్రోల్ అయిపోతుంది అంటారు. నడుచుకుంటూ వెళ్తే ఓపిక అయిపోదు. ఏదో ఫ్యామిలీ సెంటిమెంట్తో పనిచేస్తున్నాను కానీ లేకపోతే ఎప్పుడో కళ్ళు కవర్లో పెట్టుకుని నడుస్తున్నాయంట్రా. ఏనుగంత బండి వస్తున్నా కనబడతలే. ఏనుగు కనబడతలేదు కానీ ఏనుగు మీద ఎలక బండి కనబడుతుంది. అవును, గుడ్డోడు బండి ఎలా వెళ్తున్నావు? గుడ్డోని కాదురా. మరి ఆ కళ్ళు చూడు, ఇది రోడ్డు కనబడుతుంది. మా అయ్యగారు అనుకున్నా అలాంటి పిచ్చలు రోడ్డు మీద చాలా మంది తిరుగుతున్నారు అనమాట. ఆయన అంతే, ఆయన తప్పున్నా నన్నే తిరుగుతుంటాడు. ఎవర్రా మీ అయ్యగారు? ఉన్నాలే, జీతం పెంచడు, నన్ను వదలడు. ఇంకా మా అమ్మగారు చాలా తెలివైంది అనుకుంటున్నా తింగర్ది. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావురా? ఎందుకేం మాట్లాడాలో తెలియక ఎలికి బండి నా కష్టాలు చెప్పుకుంటున్నా. నేను ఎవరో తెలుసా? నాకు ఎంత పెద్ద కంపెనీలో తెలుసా? మా అయ్యగారు ఎవరో తెలుసా? మా అయ్యగారు ఎంత పెద్ద కంపెనీలో పనిచేస్తున్నారో తెలుసా? మధ్యలో మీ అయ్యగారు కోలేంట్రా? ఎండకేం మాట్లాడాలో తెలియక. సర్లే గాని పెద్ద కంపెనీ ఉందని ఎవరు చెప్పకు, నమ్మరు. అమ్మా, సూర్యుడికి పెళ్ళయింది అనడానికి సాచిని దొరికేసిందండి. తన కోపాన్ని పెళ్ళ మీద చూపించలేక ఇదిగో ఇలా అజ్జానాలపైన చూపిస్తున్నాడు. ఓ పక్క రేట్లు, ఓ పక్క ఎండలు మండిపోతున్నాయండి. మండిపోతే మంచినీళ్ళు తాగలరా అంజీ? అబ్బా, కూలింగ్ అదిరిపోయిందండి. సమ్మర్లో కూల్ వాటర్ తాగితే ఆ కిక్కే వేరండి. ఫ్రిడ్జ్ కనిపెట్టినోనికి దండేసి దండం పెట్టాలండి. ఆల్రెడీ ఎప్పుడో వేస్తుంటారా దండ. ఫ్రిడ్జ్ కనిపెట్టిన వాడు ఇప్పటి వరకు ఉంటాడా? ఓహో, అబ్బా అమ్మా, ఏంటండి కడుపులో ఏదో నొక్కుతుంది. అబ్బా, అయ్య బాబాయ్, కడుపులో ఎవరో సూదుతో గుచ్చుతున్నట్టుందండి. అబ్బా అమ్మా, అయ్య బాబాయ్, నా పంట ఏమన్నాండి, సడన్ గా కడుపు నొప్పి స్టార్ట్ అయింది. అమ్మా, అబ్బా. ఏమైంది? వీడికి బెల్లి డాన్స్ చేస్తున్నాడా? ఏమో బావా, సడన్ గా కడుపు నొప్పి అంటున్నాడు. ఎండలో తిరిగి వచ్చాడా? రాగానే కూల్ వాటర్ తాగేసాడా? అయిపోయాడు. మొన్న ఎలాగ మా ఫ్రెండ్ ఒకడు ఎండలో తిరిగేసి రాగానే బాటిల్ కూల్ వాటర్ గడ 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 తాగేసి కడుపులో పని కింద పడిపోయాడు. ఇంకా లేవలేదు.
వాటర్లో ఏం కలిపేవే? టాబ్లెట్ నువ్వేం కంగారు పడు, కాసేపు కడుపులో నొప్పి వస్తుంది అంతే. అంటే ఇప్పుడు అంజిగాడు కూడా కింద పడితే ఇంకా లేవడా బావా? లేవడా ఎండ దండే. అమ్మో అర్జెంట్గా 108కి ఫోన్ చేసి హాస్పిటల్ తీసుకెళ్ళండి. నాకు అసలు పెళ్లి కూడా కాలేదా? పెళ్లి చేసుకున్నా పోతావు కదరా. అయ్యారు జోక్ లేకుండా హాస్పిటల్ తీసుకెళ్ళండి. మా ఫ్రెండ్ని తీసుకెళ్ళి హాస్పిటల్కి తీసుకెళ్తానే పద. నేను రావా? పద. పడిపోతే మళ్ళీ పాడికచ్చులు బొక్క. వచ్చిందా? రాలేదు డాక్టర్. వస్తుంది కంగారు పడకు, సింపుల్. ఏం కంగారు పడకు డాక్టర్, 2 days నుంచి ఇలాగే ఉంచారు. ఏమైంది? ఆడి కాళ్ళల్లో నీరు చేరింది. అయితే ఇలా రివర్స్ లో ఉంచితే కొన్ని రోజులకు ఆ నీరు కాస్త నోట్లోకి వచ్చుద్ది, ఉసేస్తే పోద్ది. వాటర్ ఓకే, మరి గ్యాస్? అమ్మాయి గారు వీడేం డాక్టర్ అండి ఇలా ఉన్నాడా? తప్పుగా డాక్టర్, మావన్కి గ్లూకోజ్ ఎక్కించడానికి మీ హాస్పిటల్లో సెలైన్ స్టాండ్ లేదంటున్నారు. అంత మాట అన్నారా? నువ్వు నాతో రా చెప్తా. సెలైన్ వేయడం చాలా సింపుల్. స్టాండ్ ఓకేనా? ఎంత సింపుల్ దానికి ఎందుకే అంత సీరియస్ అవుతావు? చెప్పండి. మా వాడికి కడుపులో నొప్పి డాక్టర్. ఓ, ఇంతకీ కడుపు ఎప్పుడు వచ్చింది? అదే కడుపు నొప్పి ఎప్పుడు మొదలైందా అని. జస్ట్ 1 hour బ్యాక్ నుండి. 1 hour బ్యాక్? ఏం పర్వాలేదు, ఒక బాటిల్ వాటర్ లో 2 స్పూన్ల జండుబాం వేసి తాగిచ్చేసేయండి, అది లోపలికి వెళ్ళి కడుపు నొప్పిని బయట పంపించేస్తా. సింపుల్. ఎంతకీ ఈవిడ వేళకేమైంది? సిరంజి మీద సూదులు పెట్టినట్టు అలా పెట్టారు. కంగారులో కాలుతున్న కాఫీ గిన్నె పట్టేసుకుంది డాక్టర్. అవునా? ఎన్ని రోజులైంది? 2 episodes బ్యాక్. 2 episodes బ్యాక్ అంటే 14 days, ఎక్స్ట్రా 7 days అంటే టోటల్ 21 days. ఇట్ ఇస్ నాట్ సింపుల్, వెరీ క్రిటికల్. ఇప్పటికే ఆవిడ లోపల సెప్టిక్ అయిపోయి కుళ్ళిపోయి ఉంటాయి. కమ్ ఆన్ స్ట్రెచర్, నర్స్, సిజర్, ఆపరేషన్ థియేటర్ రెడీ చేసేయండి. డాక్టర్ ఒరేయ్ డాక్టర్, నన్ను ఇలా ఉంచావేంట్రా బాబు? ఏంట్రా చేతులు వంకాల చూస్తున్నా? మిస్టర్ శ్రీనివాస్ డాక్టర్ ఇప్పుడు సెప్టిక్ అయిన పార్ట్స్ ని సింపుల్ గా కట్ చేయకపోతే మిగతా పార్ట్స్ అన్ని సింపుల్ గా సెప్టిక్ అయిపోతాయి కదా. అవును డాక్టర్. సో మీ ఆవిడ వేలేమైనా చిన్నకైతే నీకు ప్రాబ్లమా? 6 వేలు కట్ చేస్తే నాకేం ప్రాబ్లం? ఏంటి ఏళ్ళు కట్ చేస్తావా? నువ్వు డాక్టర్ వా? మాసు కొట్లో మంటలు కొట్టేవాడువా? నువ్వు ఉండా, ఏళ్ళు పోయినా పర్లేదు. సెప్టిక్ అయి మొత్తం చేతులు పోతే నీకు జీవితాంతం సేవలు చేసుకుంటూ అన్నం తినిపిస్తూ వద్దులే, నా చేతులు పడిపోతాయి. డాక్టర్ మీరు కోసేయండి. డాక్టర్ గారిని సెంటర్ లో తంతావా? సౌదీ దీని కాళ్ళు కూడా కట్టాలి. కట్టుకో. ఏంటి? అవును, నా వేళ్ళు అసలు కాలేదు. నా వరకు కూడా మీతో చేపిద్దామని. ఆహా, ఆపరేషన్ తప్పించుకోవడానికి అబద్ధాలు ఆడుతుంది మీరు. కోసేయండి డాక్టర్. అబద్ధాలు కదరా, నీ అబ్బా కావాలంటే కట్లెప్పి చూడు. మరి అప్పుడు ఏళ్ళు ఎలా ఎరగనియే? మన ఎపిసోడ్ లో కట్లేసుకొని చాలా రోజులేం కదా, ఒకసారి ఆ కట్టేసుకోండి. ఎంత పని చేసేవే? నీకు ఉత్తునే కాదే, నిజంగానే మీరేం చెప్తా చేస్తా, మీరేం చెప్తా చేస్తా. చేస్తావా? చేస్తా. నీకెక్కడ కాదు, ఇంటికి పని చెప్తా. ఎదవ గొడ్ల గోపకాళ్ళు వేసుకుని ఎలా చూస్తుందో చూసావా? ఏంటి బావ దీని పొజిషన్? పనిష్మెంట్ అయినా ప్లాన్ చేసావా? దీనికి పనిష్మెంట్ ఒకటి ఇస్తే సరిపోదు, ఇది పెట్టిన టార్చర్ కి తాట తీసేయాలి. అయినా దీనికి ఒక్కదానికి ఇస్తే ఏం బాగుంటది? 1 shot 2 birds. దీనికి అటాక్ ఇస్తే స్ట్రోక్ ఆడికి కూడా తగలాలి. ఆడికంటే యు మీన్ బాస్? yes. నా దేవుణ్ణి ఏమన్నా చేసావంటే ఇద్దరు జగలు దబ్బేస్తాయి. ఆడికి తెలిసేలా చేస్తారు మరి. అంటే ఏం చేస్తారు? చెప్తారు. వెయిట్ ఫర్ నెక్స్ట్ ఎపిసోడ్. రోలింగ్ యాక్షన్.